ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ లాడ్స్ ద్వారా 12,50,000 వెచ్చించి 5 బోర్వెల్స్ వేయడం జరిగింది. ఇక్కడ వాటర్ లేవు అని చెప్పింది. దానివల్ల 5-6 వార్డులో జమీలా హాల్లో 2వ వీధి వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ కల్వర్టులు కూడా స్థానికులు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి 7 లక్షలు ఎంపీ లాడ్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పిన. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రేషన్ షాపులు లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా ఇక్కడ ఉన్న అధికారులకి అది తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అయితేనేమి మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ షాప్లు అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేమి చర్యలు చేయాలో ఇమీడియట్గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉర్దూ స్కూల్ వెనక వైపు కొత్త సీసీ రోడ్డు వేసేందుకు ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా అధికారులకి చెప్పడం జరిగింది. ఇదే ప్రాంతంలో డ్రైనేజ్ కాలువలు పక్కనే వాటర్ పైప్ లైన్ ఉన్న కారణంగా కలుషిత నీళ్లు తాగునీటి పైప్ లైన్స్ కలుస్తున్నాయని స్థానిక నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది. అది కూడా వీలైనంత తొందరలో వాటర్ పైప్ లైన్స్ వేసేందుకు కృషి చేస్తాము. బెజవాడ గోపాల్ రెడ్డి నగరు బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ కాలువలు సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఈ బెజవాడ గోపాల్ రెడ్డి నగర్ కానీ ఇవన్నీ వేశారో అంతకు ముందు లేఅవుట్ చేసిన వాళ్ళని పిలిపించి తప్పకుండా మాట్లాడతాను. వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా కలిసి ఆ లేఅవుట్లన్నీ సక్రమంగా చేయాలని చెప్పి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే 6వ వార్డులో కోటేశ్వరరావు నగర్ సన్షైన్ హాస్పిటల్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలను కూడా తొందరగా తీరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్దలందరి సహకారంతో నాయకులందరి సహకారంతో ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా ముఖ్యంగా తాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఇస్తామని మనకి ఏదైతే మాట చెప్పున్నారో అలాగే మన ఇక్కడ స్థానిక నుడా నుంచి కానీ మున్సిపల్ మంత్రులతో కానీ కన్సల్ట్ చేసి ఈ బుచ్చి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా తప్పకుండా మనము తీర్చుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను.